Okay, good evening. Good evening, everyone. చూడండి, ఈ టాపిక్ వెరీ ఇంపార్టెంట్. కలర్ కోడింగ్ ఆఫ్ ది పైప్ లైన్స్. జనరల్గా కలర్ కోడింగ్ ఆఫ్ ది పైప్ లైన్స్ ఎక్కడ ఇస్తారంటే ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్లోను ప్రాసెస్ కంపల్సరీగా కలర్ కోడింగ్ ఆఫ్ ది పైప్ లైన్ ఉండాలి. ఓకే, రైట్. చూడండి, అసలు కలర్ కోడింగ్ ఆఫ్ పైప్ లైన్స్ లో ఫస్ట్ ఒక ఇమేజ్ చూపిస్తాను. పైపింగ్, కలర్ కోడింగ్ అండ్ లేబులింగ్. జనరల్లీ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్స్ లో ఏమవుతుంది, చమురుని ప్రాసెసింగ్ చేస్తారు. చమురుని శుద్ధి చేసిన తర్వాత అవి ఒక బై ప్రొడక్ట్స్ కింద విడిపోతాయి. సర్టెన్ టెంపరేచర్ దగ్గర డీజిల్ వస్తుంది, సర్టెన్ టెంపరేచర్ దగ్గర కిరోసిన్, సర్టెన్ టెంపరేచర్ దగ్గర బెంజిన్, నాఫ్తా, గ్యాస్, బ్యూటేన్ గ్యాస్, అలాగే డిఫరెంట్ గ్యాసెస్, డిఫరెంట్ ఫ్లూయిడ్స్ అన్నది ప్రాసెసింగ్ అవుతుంటది అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క పైప్ లైన్ ద్వారా రవాణా చేసి గ్యాసెస్ లాంటివి మన ప్రెషర్ వెసల్స్ లో స్టోరేజ్ చేస్తారు. ఎన్ని లిక్విడ్ పార్టికల్స్ అంటే స్టోరేజ్ ట్యాంక్ లో చేస్తుంటారు. అంటే డిఫరెంట్ ప్రాసెస్ వస్తుంటాయి కాబట్టి, బై ప్రొడక్ట్స్ వస్తుంటాయి కాబట్టి చమురుని శుద్ధి చేసినప్పుడు ఒక్కొక్క దానికి, ఒక్కొక్క పైప్ లైన్ కి ఒక్కొక్క కలర్ కోడ్ ఇవ్వాలి కంపల్సరిగా. అంటే ఏ రకమైన ఫ్లూయిడ్ కి ఏ రకమైన కలర్ కోడ్ ఇవ్వాలి అన్నది ఇవాళ మన టాపిక్. వెరీ ఇంపార్టెంట్. ఐఎస్ 107 లో ఆఫ్టర్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ తర్వాత ఈ టాపిక్ ఇంపార్టెంట్. ఓకే, కలర్ కోడింగ్ ఆఫ్ ది పైప్ లైన్ అండ్ పైపింగ్ ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి? జనరల్లీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్, ప్రాసెస్ ఇండస్ట్రీస్ ఆర్ కాంప్లెక్స్ ఇన్స్టాలేషన్స్. అంటే ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్స్, ప్రాసెస్ ఇండస్ట్రీస్ అంటే ప్రక్రియ చెందుతున్న పరిశ్రమలు ఏవైనా సంక్లిష్టమైన కాంప్లెక్స్ ఇన్స్టాలేషన్స్ అంటే సంక్లిష్టమైన స్థాపనలు. దీనికి చాలా టెక్నాలజీ ఉండాలి. సో కమింగ్ టు ది సెకండ్ పాయింట్, పైపింగ్ సిస్టమ్ ఆర్ యూజ్డ్ ఇన్ దిస్ ప్లాంట్స్ టు ట్రాన్స్పోర్ట్ వేరియస్ ఫ్లూయిడ్స్. పైపింగ్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. ఇందువల్ల ప్రాసెసింగ్ అయిన తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ వస్తాయి. ఫ్లూయిడ్స్ మీన్స్ ఇట్ మే బి సాలిడ్ స్టేట్స్ ఆర్ ఇట్ మే బి లిక్విడ్. These pipelines transport various industrial materials such as gases, air, nitrogen, oxygen, hydrogen, etc. Liquids such as water, acids, hydrocarbons, toxic material. అంటే ఈ పర్టికులర్ పైప్ లైన్ లో ఇండస్ట్రియల్ సంబంధించిన మెటీరియల్స్, గ్యాసెస్ లో ఎయిర్ రవాణా చేయాలి, నైట్రోజన్ గ్యాస్ రవాణా చేయాలి కూలింగ్ పర్పస్ కోసం, ఆక్సిజన్ గ్యాస్ రవాణా చేయాలి, హైడ్రోజన్ గ్యాస్ చేస్తారు. లిక్విడ్స్ వచ్చేసరికి వాటర్, యాసిడ్స్, హైడ్రోకార్బన్స్, టాక్సిక్ మెటీరియల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో వితౌట్ ప్రాపర్ పైపింగ్ కలర్ కోడ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై ది మెటీరియల్ పైప్ లైన్ ట్రాన్స్పోర్టేషన్. అంటే సరైన కలర్ కోడ్ ఇవ్వందే ఆ పైప్ లైన్ లో ఏ మెటీరియల్, ఏ ఫ్లూయిడ్ వెళ్తుంది అన్నది గుర్తించడం అన్నది చాలా కష్టము అని అంటున్నాడు. Coming to the next point, to reduce the hazards and reduce the possibility of mistakes in identification and accidents associated with the wrong identification of pipelines during the emergency situations, systematic color coding of pipelines and piping system is essential. అంటే చూడండి, సంభావ్య ప్రమాదాన్ని కంట్రోల్ చేయడానికి, సంభావ్య పొరపాట్లు గుర్తించడంలో ఉండే పొరపాట్లు కంట్రోల్ చేయడానికి, యాక్సిడెంట్స్ నివారించడానికి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో కొన్ని పైప్ లైన్స్ స్టాప్ చేయాలన్నమాట. సరైన కలర్ కోడ్ లేకపోతే ఒక పైప్ బదులు ఇంకో పైప్ లైన్, ఒక ఫ్లూయిడ్ మనం క్లోజ్ చేసామనుకోండి, ఇంకా ప్రమాదాలు జరుగుతాయి. సో అలాంటివన్నీ గుర్తించడానికి సిస్టమాటిక్ కలర్ కోడింగ్ ఆఫ్ పైప్ లైన్ అండ్ పైపింగ్ ఈజ్ ఎసెన్షియల్, తప్పనిసరి అని అంటున్నాడు. ఓకే, మళ్ళీ ఇంకోసారి చదువుతున్నాను. ఫిఫ్త్ పాయింట్, ఇది మంచి పాయింట్. టు రెడ్యూస్ ది హజార్డ్స్ అండ్ రెడ్యూస్ ది పాసిబిలిటీ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ ఐడెంటిఫికేషన్
and accidents associated with the wrong identification of pipeline during the emergency situation. Systematic color coding of pipeline and piping system is essential. అంటే సంభామయ్యే ప్రమాదాలను తగ్గించడానికి, సంభామయ్యే మిస్టేక్స్ గుర్తించడంలో మిస్టేక్స్ తగ్గించడానికి, తద్వారా యాక్సిడెంట్లు అవ్వకుండా ఉండడానికి ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఈ పర్టికులర్ కలర్ కోడింగ్ ఆఫ్ ది పైప్ లైన్ అన్నది చాలా మ్యాండేటరీ అని అంటున్నాడు. చూడండి, ఇప్పుడు ఇది కలర్ కోడింగ్. చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు సర్వీసు, బ్యాక్గ్రౌండ్ కలరు, లెటర్ కలరు ఇచ్చాను. పైపింగ్ అండ్ యూటిలిటీ లైన్ లేబులింగ్ కలర్ స్కీమ్ టేబుల్ అని హెడ్డింగ్ పెట్టండి. ఇక్కడ చూడండి, సర్వీస్ ముందు మీరు ఇంకో కాలం, ఇంకో బాక్స్ పెట్టుకుని సీరియల్ నెంబర్ రాసుకోండి. ఇవి 1 2 3 4 అని రాసుకోండి, లేకపోయినా పర్వాలేదు. సర్వీసు, బ్యాక్గ్రౌండ్ కలరు, లెటర్ కలర్. చూడండి, ఫైర్ క్వించింగ్ లిక్విడ్స్. ఫైర్ క్వించింగ్ లిక్విడ్స్ అంటే ఏంటి? అగ్ని కదలికని ఆర్పే ఫ్లూయిడ్స్. అంటే ఏంటి? వాటర్ ఉంటుంది, ఎనీ అదర్ సోర్సెస్. వాటికి ఏంటి? సేఫ్టీ రెడ్ ఉంటుంది. దాన్ని లెటర్ కలర్లు వైట్ లో రాయాలి. వాటరా లేకపోతే వేరే కెమికల్ పేరా ఉంటుంది కదా, అది లెటర్ కలర్ వైట్ లో రాయాలి. అగ్ని కదలికని ఆర్పే ఫ్లూయిడ్స్. తర్వాత టాక్సిక్ అండ్ కరోజివ్ ఫ్లూయిడ్స్ కి సేఫ్టీ ఆరెంజ్ ఉంటుంది, ఆ పైప్ కలరు. ఆ టాక్సిక్ కెమికల్, కరోజివ్ ఫ్లూయిడ్ పేరు బ్లాక్ లెటర్ లో రాయాలి. తర్వాత ఫ్లామబుల్ ఫ్లూయిడ్స్. ఫ్లామబుల్ ఫ్లూయిడ్స్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఎనీబడి? ఫ్లామబుల్ ఫ్లూయిడ్స్ మీన్స్ petrol, okay. Fluids means it may be liquid state or it may be gas state. Okay, దానికి సేఫ్టీ ఎల్లో కలర్ ఉండాలి. దాని బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్. అంటే ఏదైనా పెట్రోల్, వైట్ పెట్రోల్ అన్నా, బెంజిన్ అన్నా ఏదో రాస్తారు. అదే గ్యాస్ రూపంలో అంటే బ్యూటేన్, ఇథిలీన్ అని రాస్తారు. తర్వాత కెమికల్లీ యాక్టివ్ ఆర్ టాక్సిక్. కెమికల్లీ యాక్టివ్ అంటే రసాయనిక పరంగా చురుకైనవి. అంటే మనకి ఎల్లో కలర్ లేబులింగ్ ఉంటాయి కదా, అవి. అంటే ఇది సోలోగా ఉంటే పర్వాలేదు, వేరే దాంతో మిక్స్ అయితే అత్యంత ప్రమాదకరం అనమాట. ఇది కెమికల్లీ యాక్టివ్ ఆర్ టాక్సిక్ కి సేఫ్టీ ఎల్లో కలర్, దాని పేరు బ్లాక్ కలర్ తోటి రాస్తాం. టెంపరేచర్ గ్రేటర్ దాన్ 140 డిగ్రీ సెంటీగ్రేడ్, దీది సేఫ్టీ ఎల్లో బ్లాక్. చూడండి, 140 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉండే టెంపరేచర్ ఉండే ఫ్లూయిడ్ పేరేంటి? అది ఏ రకమైన ప్రాసెస్ ఇండస్ట్రీస్ లో ఉంటుంది? ఎనీబడి? ఒక ఫ్లూయిడ్ దాని టెంపరేచర్ 140 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎక్కువ ఉంటుంది, అది ఏ ప్రాసెస్ ఇండస్ట్రీస్ లో ఉంటుంది? ఎనీబడి? Castic lye, sir. Castic lye, sir. గ్యాస్ట్రిక్ లైన్. స్టీమ్ అండి, స్టీమ్ ఉంది కదా, సూపర్ హీటెడ్ స్టీమ్ మన థర్మల్ ప్లాంట్ లో ఉంటుంది. మన బాయిలర్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ లో స్టీమ్ ఉంటుంది. టెంపరేచర్ గ్రేటర్ దాన్ 140 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. దానికి సేఫ్టీ ఎల్లో కలర్ ఉంటుంది ఆ పైప్ లైన్ది, దాని పేరు బ్లాక్ లో రాస్తాం. తర్వాత లిక్విడ్ ప్రెషర్ గ్రేటర్ దాన్ 500 PSI. 500 PSI అంటే హౌ మెనీ బార్? ఎనీబడి? లిక్విడ్ ప్రెషర్ గ్రేటర్ దాన్ 500 PSI. PSI అంటే పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్. 1 bar is equal to how much PSI? 14.5. Very good. 1 bar is equal to 14.5 PSI. అంటే లిక్విడ్ ప్రెషర్ 500 PSI అంటే అప్రాక్సిమేట్ గా 35 బార్ ఉండే లిక్విడ్ ప్రెషర్ కి కూడా సేఫ్టీ ఎల్లో ఉంటుంది, దాని పేరు బ్లాక్ కలర్ తోటి రాస్తాం. తర్వాత గ్యాస్ ప్రెషర్ గ్రేటర్ దాన్ 150 PSI. PSI అంటే పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్, అంటే అప్రాక్సిమేట్ గా 10 బార్ కంటే ఎక్కువగా ఉంటే గ్యాస్ ప్రెషర్ కూడా సేఫ్టీ ఎల్లో ఉంటుంది, దాని పేరు బ్లాక్ కలర్ తోటి రాస్తాం. తర్వాత రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్. రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ కి సేఫ్టీ ఎల్లో బ్లాక్ కలర్. గివ్ మీ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్.
ఆ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ గల పదార్థాలు, ఆ మెటీరియల్స్, ఆ ఫ్లూయిడ్స్ ఎక్కడ ఉంటాయి? ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో ఉంటాయి? ఏ టైప్ ఆఫ్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ లో ఉంటాయి? యురేనియం. వెరీ గుడ్. యురేనియం, అయోడిన్, ప్లూటోనియం, యురేనియం. ఈ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ అనేవి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో ఉంటాయి. ఓకేనా? దానికి కలర్ సేఫ్టీ ఎల్లో కలర్, దాని పేరు బ్లాక్ లెటర్ తోటి రాస్తాం. కంబస్టబుల్ ఫ్లూయిడ్, కంబస్టబుల్ ఫ్లూయిడ్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ సేఫ్టీ బ్రౌన్, వైట్. గివ్ మీ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కంబస్టబుల్ ఫ్లూయిడ్. మండించే స్వభావం గల ఫ్లూయిడ్స్, డీజిల్, కిరోసిన్, అవన్నీ కంబస్టబుల్ ఫ్లూయిడ్స్ లోకి వస్తాయి. ఓకే, దీనికి సేఫ్టీ బ్రౌన్ ఉంటుంది, వైట్ కలర్ లో దాని పేరు రాస్తాం. తర్వాత పోర్టబుల్ కూలింగ్ బాయిలర్ ఫీడ్, అంటే బాయిలర్ లో ప్రవేశించే వాటర్. అర్థమైందా? పోర్టబుల్ కూలింగ్ బాయిలర్ ఫీడ్ అంటే బాయిలర్ లో ఏంటి మనకి ఫీడ్ చేస్తారు? వాటర్. అది సేఫ్టీ గ్రీన్ కలర్ ఉంటుంది, దాని పేరు వైట్. మన వైట్ కలర్ తోటి రాయాలి. అదర్ వాటర్ పైప్ లైన్స్ కూడా సేఫ్టీ గ్రీన్ ఉంటుంది, దాని పేరు వైట్ కలర్ తోటి రాయాలి. లిక్విడ్ అండ్ లిక్విడ్ మిక్చర్స్. తమ్ముడు, లిక్విడ్ అండ్ లిక్విడ్ మిక్చర్స్ అంటే ఏంటి? అంటే రసాయనాల యొక్క మిశ్రమాలు, ఇవి కూడా సేఫ్టీ గ్రీన్ ఉంటుంది, దాని పేరు వైట్ తోటి రాయాలి. గ్యాసెస్ అండ్ గ్యాస్ మిక్చర్స్ అంటే ఒక టైప్ ఆఫ్ గ్యాస్ అయినా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాస్ మిక్చర్స్ అయినా సేఫ్టీ బ్లూ ఉంటుంది, ఇది వైట్ కలర్ తోటి రాయాలి. కంప్రెస్డ్ ఎయిర్ అంటే హై ప్రెషర్ ఎయిర్, సేఫ్టీ బ్లూ కలర్ ఉంటుంది, దీని పేరు వైట్ కలర్ తోటి రాయాలి. ఇక్కడ చూడండి, నాట్ యూజ్డ్ అట్ ఎయిమ్స్, నాట్ యూజ్డ్ అట్ ఎయిమ్స్, నాట్ యూజ్డ్ అట్ ఎయిమ్స్, నాట్ యూజ్డ్ అట్ ఎయిమ్స్ అని అంటారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎయిమ్స్? అంటే ఎయిమ్స్ అంటే చూడండి, మన డిఎన్ఏ టెస్ట్ కోసం ప్రయోగశాలలో ఉపయోగించే కెమికల్స్ ని ఎయిమ్స్ అని అంటారు. డిఎన్ఏ టెస్ట్ కోసం ప్రయోగశాలలో ఉపయోగించే కెమికల్స్ ని ఎయిమ్స్ అని అంటారు. అంటే ఈ కెమికల్స్ ప్రయోగశాలలో ఉపయోగించకూడదు. అర్థమైందా? నాట్ యూజ్డ్ అట్ ఎయిమ్స్ అంటే పర్టికులర్ కెమికల్స్ ని ప్రయోగశాలలో ఉపయోగించకూడదు. అది సేఫ్టీ పర్పుల్ ఒకటి, దాని పేరు వైట్ కలర్ తోటి రాస్తాం. నాట్ యూజ్డ్ అట్ ఎయిమ్స్ అంటే ప్రయోగశాలలో ఉపయోగించినవి, ఇది సేఫ్టీ వైట్ ఒకటి, బ్లాక్ ఒకటి రాస్తాం. నాట్ యూజ్డ్ అట్ ఎయిమ్స్ సేఫ్టీ గ్రే, వైట్. నాట్ యూజ్డ్ అట్ ఎయిమ్స్ సేఫ్టీ బ్లాక్, వైట్. ఈ 4 బట్టి కొట్టేయండి కంపల్సరీగా. ఈ టేబుల్ మొత్తం బట్టి కొట్టాలి. ఒకదానికి ఒకటి రాశారు అనుకోండి, మార్కులు పడవు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో ఆల్మోస్ట్ ఒక 4 to 5 టైమ్స్ అడిగాడు కలర్ కోడింగ్ ఆఫ్ పైప్ లైన్స్ గురించి. లేకపోతే ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్ లో సేఫ్టీ ప్రికాషన్స్ గురించి క్వశ్చన్ మార్క్స్ అడిగినా కంపల్సరీగా మీరు ఈ కలర్ కోడింగ్ ఆఫ్ పైప్ లైన్స్ గురించి రాసి తర్వాత సేఫ్టీ ప్రికాషన్స్, హజార్డ్స్ గురించి రాయొచ్చు. వాట్ ఆర్ ది హజార్డ్స్ అసోసియేటెడ్ ఇన్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ ఇండస్ట్రీ, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ అని క్వశ్చన్ మార్క్స్ అడుగుతాడు. అప్పుడు ఏంటి, ఫస్ట్ హజార్డ్స్, ప్రివెంటివ్ మెజర్స్ రాసే ముందు ఆల్మోస్ట్ కెమికల్ ప్లాంట్ లో ఉండే హజార్డ్సే ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ లో ఉంటాయి. ఇవి కలర్ కోడింగ్ ఆఫ్ పైప్ లైన్స్ గురించి విశదీకరించి రాసామనుకోండి, ఫుల్ మార్క్స్ పడతాయి. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇంకో టాపిక్ లోకి వెళ్ళిపోతాను. చూడండి, ఈ టేబుల్ గట్టిగా బట్టి కొట్టాలి మీరు. ఇవి సబ్ పాయింట్స్ రాయినా పర్వాలేదు, కానీ ఈ టేబుల్ మాత్రం కంపల్సరీగా బైహార్ట్ చేయాలి మీరు. బైహార్ట్ చేయకపోతే కష్టం. ఓకే, కెన్ ఐ గో ఫర్ అనదర్ టాపిక్ ఆర్ కెన్ ఐ రిపీట్ దిస్ టాపిక్ అగైన్? Proceed, sir. Okay. Proceed means, can I repeat or can I go for No, sir. another topic? Go to another topic. Okay. Right. ఇది మళ్ళీ సెకండ్ సెషన్ లో ఏదైనా టైం ఉంటే ఇంకొకసారి చెప్పుకుందాం. Okay.
షేర్ అయింది అందరికీ? Yes, sir. ఓకే, చూడండి ఇంకో టాపిక్ ఫైర్ రిస్క్ అసెస్మెంట్. ఫైర్ రిస్క్ అసెస్మెంట్ అంటే అగ్ని యొక్క కదలికను అంచనా వేయడం అన్నది ఈ టాపిక్. ఇది కూడా ప్రీవియస్ పేపర్లో 2 to 3 టైమ్స్ అడిగాడు. ఒకసారి చదువుదాం, ఈజీగానే ఉంటుంది. ఆల్రెడీ ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ చెప్పాను, దానికి రిలేటెడ్ పాయింట్స్ ఉంటాయి. చూడండి, అసలు ఫైర్ రిస్క్ అసెస్మెంట్ అంటే ఏంటి? అగ్ని యొక్క కదలికను అంచనా వేయడం. మెయిన్ డెఫినేషన్ ఏంటి? ఫైర్ రిస్క్ అసెస్మెంట్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ లుక్ అట్ యువర్ వర్క్ యాక్టివిటీస్ అండ్ వర్క్ ప్లేస్ వుడ్ కాజ్ హార్మ్ టు ది పీపుల్ డ్యూ టు ఫైర్. అంటే ఫైర్ రిస్క్ అసెస్మెంట్ అనేది ఒక ఆర్గనైజ్డ్ లుక్, అంటే సంస్థానుగుణంగా చూడడం. ఎక్కడ పని ప్రదేశంలో జరిగే కార్యకలాపాలు, ఆ పని ప్రదేశాన్ని సంస్థానుగుణంగా చూడడం. తద్వారా ఏదైనా ఫైర్ ద్వారా వ్యక్తులు ఏదైనా ప్రమాదానికి గురవుతారేమో అన్నది ఒక ఆర్గనైజేషన్ లుక్ వేయడం అనమాట. ఇట్స్ పర్పస్ ఈస్ టు డిటర్మైన్ వెదర్ ఎగ్జిస్టింగ్ ఫైర్ ప్రికాషన్స్ ఆర్ adequate and reasonable relative to the overall risk presented, or if it requires the reduction via control measures. అంటే ఏంటి? ఫైర్ రిస్క్ అసెస్మెంట్ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటి? ఇప్పటికే అందుబాటులో ఉండే ఫైర్ ప్రికాషన్స్ అన్ని సరిపడేటంత ఉన్నాయా, ఇంకా ఏదైనా అడిషనల్ కంట్రోల్ మెజర్స్ పెట్టి ఆ సంభావ్య ప్రమాదాన్ని కంట్రోల్ చేయడానికి చేయగలమా అని తయారు చేసే ఒక టెంప్లెట్, అంటే ఒక విషయ పట్టికనే ఫైర్ రిస్క్ అసెస్మెంట్ అని అంటారు. ఓకే, కమింగ్ టు ది, ఇందులో 5 స్టెప్స్ ఉన్నాయి. ది 5 స్టెప్స్ టు కంప్లీటింగ్ ది ఫైర్ రిస్క్ అసెస్మెంట్. ఫైర్ రిస్క్ అసెస్మెంట్ విషయ పట్టిక తయారు చేయడానికి మెయిన్ 5 స్టెప్స్ ఉండాలట. స్టెప్ 1, ఐడెంటిఫై ది ఫైర్ హజార్డ్స్. ఫైర్ హజార్డ్స్ ని గుర్తించడం. ఏ రకంగా గుర్తిస్తారు చూడండి. దిస్ మీన్స్ లుకింగ్ ఫర్ సోర్సెస్ ఆఫ్ హీట్, ఫ్యూయల్, ఆక్సిజన్ which together might to lead a fire. You need to identify. అంటే ఫైర్ హజార్డ్స్ ఏ రకంగా వస్తాయి? హీట్, ఫ్యూయల్, ఆక్సిజన్ సోర్స్ ఒకదానికి ఒకటి మిక్స్ అవడం ద్వారా ఫైర్ అనేది జరుగుతుంది. తద్వారా నువ్వు నీ పని ప్రదేశంలో నువ్వు ఏ రకంగా గుర్తిస్తావంటే, సోర్సెస్ ఆఫ్ ఇగ్నిషన్ సచ్ యాజ్ ద నేక్డ్ ఫ్లేమ్స్, హీటర్స్ ఆర్ సమ్ కమర్షియల్ ప్రాసెస్. అంటే వాణిజ్య ప్రక్రియల ద్వారా ఏదైనా ఇగ్నిషన్ సోర్స్ వస్తుందేమో అన్నది గమనించాలి. అంటే చూడండి, మూకమ్మడిగా వంటలు వండుతారు కదా, అక్కడ నేక్డ్ ఫ్లేమ్స్ మంటల ద్వారా, హీటర్స్ ద్వారా ఏదైనా ఇగ్నిషన్ అవుతుందేమో అన్నది గమనించాలి. సోర్సెస్ ఆఫ్ ఫ్యూయల్ సచ్ యాజ్ ద బిల్డప్ వేస్ట్, డిస్ప్లే మెటీరియల్స్, టెక్స్టైల్స్ ఆర్ ఓవర్ స్టాక్డ్ ప్రొడక్ట్స్. ఫ్యూయల్ ఏముంటాయి మనకి? చెత్త చెదారము. డిస్ప్లే మెటీరియల్స్ అంటే మెటీరియల్స్ అన్ని చిందరవందరగా పడేయడం. టెక్స్టైల్స్ బట్టలు, ఓవర్ స్టాక్డ్ ప్రొడక్ట్స్, అక్కడ ఎక్కువ ఫైర్ హజార్డ్స్ జరిగే ఆస్కారం ఉంది. సోర్సెస్ ఆఫ్ ఆక్సిజన్ సచ్ యాజ్ ఎయిర్ కండిషనింగ్, మెడికల్ అండ్ కమర్షియల్ ఆక్సిజన్ సప్లైసెస్, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలి. నెక్స్ట్, ఓకే, you should also consider what existing measures are placed to control the hazards. అంతకు ముందు ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ ఉన్నాయి, అవి సరిపడేటంత ఉన్నాయా లేదా అన్నది గుర్తించాలి. ఓకే, ఇది స్టెప్ 1. కమింగ్ టు ది నెక్స్ట్ స్టెప్ 2, ఐడెంటిఫై ది పీపుల్ ఎట్ రిస్క్. అంటే ఎవరు రిస్క్ లో ఉంటారు, అంటే ఫైర్ హజార్డ్స్ దగ్గర పనిచేసే వ్యక్తులు మీరు గుర్తించేటట్టు ఉండాలి. ఏ రకంగా చూడండి, యూ విల్ నీడ్ టు ఐడెంటిఫై ఎనీవన్ హూ మే బి ఎఫెక్టెడ్ సచ్ యాజ్ ఏ పీపుల్ వర్కింగ్ నియర్ ఫైర్ హజార్డ్స్. ఫైర్ హజార్డ్స్ దగ్గర పనిచేసే వ్యక్తుల్ని మీరు గమనిస్తూ ఉండడం. పీపుల్ వర్కింగ్ ఎలోన్ ఆర్ ఐసోలేటెడ్ ఏరియాస్, ఎవరైతే ఒంటరిగా పనిచేస్తున్నారో వాళ్ళని గమనించడం. ఐసోలేటెడ్ మనకి ఏరియాస్ లో ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళని గమనించడం. రూఫ్ స్పేసెస్ దగ్గర, స్టోర్ రూమ్స్ దగ్గర ఎవరెవరు పనిచేస్తున్నారో గమనించడం. తర్వాత మెయింటెనెన్స్ స్టాఫ్, కాంట్రాక్టర్స్, పాసర్స్,
బై అండ్ చూడండి మెయింటెనెన్స్ స్టాఫ్ కాంట్రాక్టర్స్ పాసర్స్ బై అండ్ పీపుల్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ది నార్మల్ వర్కింగ్ అవర్స్ సచ్ యాజ్ ద క్లీనర్స్ సెక్యూరిటీ గార్డ్స్ మీద కూడా లుక్ చేయడం. అంటే మెయింటెనెన్స్ స్టాఫ్ మీద లుక్ చేయడం, సబ్ కాంట్రాక్ట్ వర్కర్స్ మీద లుక్ చేయడం, పాసర్స్ అంటే ఆ తాలూకా విజిటర్స్ మీద ఒక లుక్ చేయడం, తర్వాత విజిటర్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది పబ్లిక్ మీద ఒక లుక్ చేయడం. అంటే వీళ్ళకి ఈ ఫైర్ రిస్క్ గురించి పెద్దగా తెలియదు కాబట్టి వీళ్ళందరినీ గమనించమంటున్నాడు. నెక్స్ట్ ఇండివిజువల్స్ అండ్ గ్రూప్స్ హూ మే ఎస్పెషల్లీ ఎట్ రిస్క్. ఎగ్జాంపుల్ యంగ్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్ వర్కర్, పీపుల్ విత్ మొబిలిటీ ఆర్ సెన్సరీ ఇంపైర్మెంట్, ప్రెగ్నెంట్ వర్కర్స్, చిల్డ్రన్స్, పేరెంట్స్ విత్ బేబీస్, ఎల్డర్లీ ఆర్ ఇన్ఫార్మ్డ్ పీపుల్. అంటే చూడండి ఇండివిజువల్స్ మీద లుక్ వేయమంటున్నాడు, గ్రూప్ గా పనిచేసే వాళ్ళ మీద లుక్ వేయమంటున్నాడు, స్పెషల్ గా యంగ్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ వర్కర్స్ మీద ఒక లుక్ వేయమంటున్నాడు, పీపుల్ విత్ మొబిలిటీ అండ్ సెన్సరీ ఇంప్రూవ్మెంట్ అంటే కొద్దిగా మన డిజేబుల్మెంట్ ఉన్నోళ్ళు అంటే వైకల్యం ఉన్నోళ్ళు ఉంటారు కదా హ్యాండిక్యాప్డ్, వాళ్ళ మీద లుక్ వేయమంటున్నాడు, సెన్సరీ ఇంప్రూవ్మెంట్ అంటే డఫ్ అండ్ డమ్ వాళ్ళ మీద లుక్ వేయమంటున్నాడు, ప్రెగ్నెంట్ వర్కర్స్ ఇది జనరల్ గా మ్యాట్రిక్స్ లో వీళ్ళు సార్ మన బ్రాండ్ ఎక్స్ పాయినర్ ఫెర్రోఎల్ఐస్ లో వీళ్ళు ఎక్కువగా ఉంటారు అనమాట, లేడీస్ ఎక్కువగా వస్తుంటారు, వాళ్ళ మీద ఒక లుక్ వేయమంటున్నారు. తర్వాత చిల్డ్రన్స్ ఆర్ పేరెంట్స్ విత్ బేబీస్ ఆర్ ఎల్డర్లీ ఇన్ఫర్మ్ పీపుల్ మీద వీళ్ళందరి మీద లుక్ వేయమంటున్నాడు అనమాట. అంటే ఎలాగో యంగ్ అండ్ ఎనర్జెటిక్ పీపుల్ వాళ్ళు ఏ రకంగా అయినా ఎస్కేప్ అవుతారు కానీ ఇలాంటి అంటే మన డిజేబిలిటీ పీపుల్, సెన్సరీ ఇంపైర్మెంట్ పీపుల్, లేడీస్, ప్రెగ్నెంట్ వర్కర్స్ వాళ్ళ మీద ప్రత్యేకంగా లుక్ వేయమంటున్నాడు అనమాట. తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఇవాల్యూట్, రిమూవ్ అండ్ రిడ్యూస్ అండ్ ప్రొటెక్ట్ ఎగ్నెస్ట్ ఫైర్ రిస్క్. అంటే అగ్ని కదలిక ద్వారా సంభవమయ్యే ప్రమాదాన్ని విశ్లేషించడం, రిమూవ్ తీసివేయడం, రెడ్యూస్ అంటే తీవ్రతను తగ్గించడం, అండ్ ప్రొటెక్ట్ అంటే రక్షణ కల్పించడం. ఏ రకంగా చేస్తారు చూడండి. దిస్ ఇన్వాల్వ్స్ ఇవాల్యూటింగ్ ది లెవెల్ ఆఫ్ రిస్క్ ఇన్ యువర్ ప్రిమిసెస్. అంటే నీ ప్రాణంగంలో సంభవమయ్యే ప్రమాదం యొక్క స్థాయి ఎంతవరకు ఉన్నదన్నది విశ్లేషించడం. You should remove or reduce any fire hazards where possible and reduce any risk you have identified. అంటే నువ్వు గుర్తించిన అన్ని ఫైర్ రిస్క్ ఫైర్ హజార్డ్స్ ని వీలైనంత వరకు తీసివేయాలి అని అంటున్నాడు. ఏ రకంగా తీసేస్తాం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడు. రిప్లేస్ హైలీ ఫ్లామబుల్ మెటీరియల్ విత్ లెస్ ఫ్లామబుల్ గ్యాస్. అంటే జనరల్ గా ఎక్స్పెరిమెంట్స్ మీద ప్రాసెసింగ్ మీద హైలీ ఫ్లామబుల్ మెటీరియల్స్ ఉంటాయి కదా, 4వ నెంబర్ కెమికల్స్ మీద ప్రయోగాలకు అలో చేయకుండా దాని బదులు 0, 1 నెంబర్ గల కెమికల్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి అలో చేయమంటున్నాడు. నెక్స్ట్ మేక్ షూర్ యూ సపరేట్ ది ఫ్లామబుల్ మెటీరియల్ ఫ్రమ్ సోర్సెస్ ఆఫ్ ఇగ్నిషన్. అంటే ప్రేలుడు స్వభావం గల మెటీరియల్స్ ని ఇగ్నిషన్ సోర్స్ నుంచి దూరం పెట్టమంటున్నాడు. హ్యావ్ ఏ నో స్మోకింగ్ పాలసీ. నీ ఇండస్ట్రీ ప్రిమిసెస్ అంతా నో స్మోకింగ్ పాలసీ అప్లై చేయమంటున్నాడు. ఎన్ష్యూర్ అడిక్వేట్ ఇన్స్పెక్షన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ అండ్ ఎక్విప్మెంట్స్. జనరల్ గా ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఓవర్లోడ్ అవడం వల్ల షార్ట్ సర్క్యూటే ఫైర్ హజార్డ్స్ అవుతున్నాయి. సో ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ లైక్ స్విచెస్, మోటార్స్, ఎలక్ట్రికల్ గేర్స్ యొక్క స్థాపన మనకి ఏ రకంగా ఉంది, సరిగ్గా గ్రౌండింగ్ చేశారా, సరిపడా కేబుల్ వాడారా అన్నది ఒకసారి చెక్ చేసుకుంటే అవి రన్నింగ్ లో ఏ రకమైన స్టాటిక్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవ్వు, తద్వారా ఓవర్లోడ్ అవ్వకుండా షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా కాపాడబడతాయి. మోస్ట్లీ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ అండ్ ఎక్విప్మెంట్స్ వల్ల ఫైర్ హజార్డ్స్ జరుగుతాయి. ప్లస్ మెకానికల్ ఎక్విప్మెంట్స్ లో ప్రాపర్ గా రోటరీ పార్ట్స్ గ్రీజింగ్ చేయకపోయినా కూడా ఫైర్ హజార్డ్స్ జరుగుతాయి. అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ వన్, స్టెప్ 4 రికార్డ్, ప్లాన్, ఇన్స్ట్రక్ట్ అండ్ ఇన్ఫార్మ్ అండ్ ట్రైన్. అంటే నువ్వు తయారు చేసిన ఫైర్ రిస్క్ అసెస్మెంట్ టెంప్లెట్ ని ఒకసారి నమోదు చేసుకోవాలి, ప్రణాళిక చేసుకోవాలి, ఇన్స్ట్రక్ట్ అంటే సూచనలు ఇవ్వాలి, ఇన్ఫార్మ్ అంటే అందరికి సమాచారం ఇవ్వాలి, దాంట్లో శిక్షణ ఇచ్చేటట్టు ఉండాలి. ఓకే,
బాగా హ్యూమిడిటీ బాగా పెరిగిపోయింది. బాగా వైజాగ్ లో 42 degrees టెంపరేచర్ వస్తుంది. చెప్తుంటే అవును మొత్తం సార్. చెమటలు పట్టేస్తున్నాయి. చాలా ఉండలేకపోతున్నాం ఘోరంగా ఉంది. సార్ మనం. అసలు వాతావరణం కూడా బాగోలేదు అసలు. ఏంటో మరి ఎప్పుడు వర్షాలు పడతాయో. ఓకే, కమింగ్ టు ది స్టెప్ ఫోర్, రికార్డ్ ప్లాన్ ఇన్స్ట్రక్ట్ అండ్ ఇన్ఫార్మెంట్ ట్రైన్. It is always good practice to record the significant finding of the fire risk assessment. అంటే ఫైర్ రిస్క్ అసెస్మెంట్ యొక్క టెంప్లెట్ ద్వారా ఫైర్ హజార్డ్స్ యొక్క ప్రాముఖ్యతలు ఏంటేంటి కనుక్కున్నావు అన్నది నువ్వు రికార్డ్ చేసుకోవాలి. ద స్టెప్స్ దట్ యు హ్యావ్ ఆల్రెడీ టేకెన్ అండ్ దోస్ దట్ యు ప్లాన్ టు టేక్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద రిస్క్. ఓకే, కమింగ్ టు ది సెకండ్, మనకి రికార్డ్ ది సిగ్నిఫికెంట్ ఫైండింగ్స్ అండ్ యాక్షన్స్ టేకెన్ టు రిమూవ్ అండ్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ద ఫైర్. అంటే అగ్ని కదలిక యొక్క ప్రాముఖ్యతలు గమనించిన తర్వాత దాన్ని ఏ రకంగా కంట్రోల్ చేస్తున్నావు అన్నది రికార్డ్ చేసుకోవాలి. తర్వాత డెవలప్ అండ్ ఇంప్లిమెంట్ అన్ అప్రోప్రియేట్ ఎమర్జెన్సీ ప్లాన్. ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ అన్నది అభివృద్ధి చేసి అమలు చేసేటట్టు ఉండాలి. Inform and instruct the relevant persons on the actions to be taken in the event of fire. అంటే అగ్ని యొక్క కదలిక అయినప్పుడు ఫైర్ మార్షల్స్ యొక్క డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళ ద్వారా కదా మెయిన్ ఫైర్ హజార్డ్స్ అన్నది కంట్రోల్ అవుతాయి. వాళ్ళకి సరైన సమాచారం శిక్షణ ఇచ్చేటట్టు ఉండాలి. లాస్ట్ది మన డెలివర్ ట్రైనింగ్ టు ది ఎంప్లాయీస్, పర్టికులర్లీ దోస్ విత్ స్పెసిఫిక్ డ్యూటీస్. సంవత్సరానికి ఒకసారి మాక్ డ్రిల్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉండడం. అందులో మాక్ డ్రిల్స్ చేస్తున్నప్పుడు ఫైర్ మార్షల్స్ యొక్క నిర్దిష్టమైన డ్యూటీస్ ఏంటి అన్నది క్లియర్ గా తెలియజేసేటట్టు ఉండడం. ఇది స్టెప్. తర్వాత స్టెప్ 5, తర్వాత రెగ్యులర్లీ రివ్యూ ద ఫైర్ రిస్క్ అసెస్మెంట్. అంటే నువ్వు స్థాపించిన ఫైర్ రిస్క్ అసెస్మెంట్ ఎప్పటికప్పుడు సమీక్షించుకోమంటున్నాడు. whenever you have to cause to consider it's no longer valid. Example, after significant incident or near miss. ఎప్పుడు నువ్వు మళ్ళా ఫైర్ రిస్క్ అసెస్మెంట్ టెంప్లెట్ రివ్యూ చేసుకోవాలి. అన్ని కంట్రోల్ మెజర్స్ పెట్టావు, బాగానే ఉంది. ఒక 10 రోజులు అయిన తర్వాత మళ్ళా ఫైర్ సంబంధించిన ఇన్సిడెంట్స్ నియర్ మిస్సెస్ జరిగాయి. మళ్ళా ఒకసారి ఫైర్ రిస్క్ అసెస్మెంట్ టెంప్లెట్ రివ్యూ చేసుకోవాలి, ఎక్కడ మిస్టేక్ జరిగిందిరా అని. Coming to the second point, if there has been a significant change in the workplace, example, changes to plant, equipment, process or substance are used, etc. అంటే నీ పని ప్రదేశంలో ఏదైనా మార్పులు చేర్పులు జరిగినప్పుడు, ఏదైనా ప్లాంట్లో మార్పులు జరిగిన, పరికరాల్లో మార్పులు జరిగిన, ప్రక్రియలో మార్పు జరిగిన, పదార్థాల్లో మార్పులు జరిగిన, ఇంకొకసారి ఫైర్ రిస్క్ అసెస్మెంట్ టెంప్లెట్ అనేది నువ్వు రివ్యూ చేసుకోవాలని అంటున్నాడు. కమింగ్ టు ది థర్డ్, ఇఫ్ దేర్ హ్యాస్ బీన్ సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ ది నెంబర్, క్యారెక్టర్ ఆర్ నీడ్స్ ఆఫ్ ది పర్సన్ హూ యూజ్ ద బిల్డింగ్. అంటే ఏదైనా మనుషులు మారినా, వాళ్ళ యొక్క లక్షణాలు మారినా, యాజ్ వెల్ యాజ్ పర్సన్స్ మారినా, మళ్ళా ఒకసారి ఫైర్ రిస్క్ అసెస్మెంట్ చేసుకోవాలని అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రమాదకరమైన ఎక్విప్మెంట్ ఉంది, దాన్ని ప్రాసెసింగ్ చేస్తున్నాడు ఒక వ్యక్తి, అతను కాంపిటెంట్ పర్సన్. అతనికి వేరే కంపెనీలో వెళ్ళిపోయాడు, అతని ప్లేస్ లో ఇంకొకటి వచ్చాడు, అతను సఫిషియెంట్ గా చేయగలడా లేదా అని ఆడి మీద కూడా మీరు ఫైర్ రిస్క్ అసెస్మెంట్ చేసే కార్యక్రమాలు ఉంటాయన్నమాట. చూడండి, సబ్ పాయింట్స్ బాగుంటే రాయండి, మెయిన్ పాయింట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, ఫైర్ రిస్క్ అసెస్మెంట్ డెఫినిషన్, ఇది మ్యాండేటరీ. దీనికే 3 మార్క్స్ రిలేటెడ్ గా రాసుకోవచ్చు. మనకి పాయింట్స్ ఉంటే ఈ పాయింట్స్ అప్లై చేయండి, లేకపోతే మీరు ఓన్ గా అయినా రాసుకోవచ్చు. ఏంటి? స్టెప్ 1, ఐడెంటిఫై ది ఫైర్ హజార్డ్స్. స్టెప్ 2, ఐడెంటిఫై ది పీపుల్ ఎట్ రిస్క్. స్టెప్ 3, evaluate, remove and reduce and protect against fire risk.
తర్వాత స్టెప్ 4 మన రికార్డ్, ప్లాన్, ఇన్స్ట్రక్ట్ అండ్ ఇన్ఫార్మ్ అండ్ ట్రైన్. లాస్ట్ స్టెప్ మన రెగ్యులర్లీ రివ్యూ ది ఫైర్ రిస్క్ అసెస్మెంట్. ఓకే, ఇంకొన్ని పాయింట్స్ ఇచ్చాను చూడండి, ఇవి కూడా ఎగ్జామ్ లో అప్లై చేయగలిగితే రాయండి. The risk assessment should identify a specific range of protective measures that are appropriate for a particular type of premises and use of the premises. అంటే ఫైర్ రిస్క్ అసెస్మెంట్ అన్నది స్పెసిఫిక్ రేంజ్ ఆఫ్ ప్రొటెక్టివ్ మెజర్స్ అంటే నిర్దిష్ట పరిధి గల రక్షణ కొలమానాలు ఇస్తుందట. దేనికి అనుగుణంగా? ఆ ప్రిమిసెస్, ఆ ప్రాణాంగానికి అనుగుణంగా, ఆ ప్రదేశానికి అనుగుణంగా, ఆ ప్రదేశం యొక్క ఉపయోగాలు అనుగుణంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొటెక్టివ్ మెజర్స్ అనేది చెప్తుంది అని అంటున్నాడు. ది కాంబినేషన్ ఆఫ్ మెజర్స్ విల్ వేరీ విత్ ది అప్లికేషన్. అంటే ఈ కంట్రోల్ మెజర్స్ యొక్క కలయిక అనువర్తనాన్ని బట్టి మనం మారుతూ ఉంటాయి. బట్ ది ఫాలోయింగ్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ టాపిక్స్ దట్ నీడ్ టు బి కన్సిడర్డ్. అంటే నువ్వు ఫైర్ రిస్క్ అసెస్మెంట్ టెంప్లెట్ అనేది నువ్వు తయారు చేయాలంటే ఈ క్రింద పేర్కొన్న టాపిక్స్ మీద నీకు అవగాహన ఉంటే నీకు ఫైర్ రిస్క్ అసెస్మెంట్ యొక్క టెంప్లెట్ ఆ పని ప్రదేశానికి అనుగుణంగా నువ్వు తయారు చేయొచ్చు అని అంటున్నాడు. ఏంటది? స్ట్రక్చరల్ అండ్ ప్యాసివ్ ఫైర్ ప్రొటెక్షన్, ఇదొక టాపిక్. తర్వాత ఫైర్ డిటెక్షన్ అండ్ వార్నింగ్ సిస్టమ్, ఇదొక టాపిక్. మీన్స్ ఆఫ్ ఎస్కేప్, ఎస్కేప్ రూట్స్ అండ్ ఎమర్జెన్సీ ఎస్కేప్ లైటింగ్, ఇదొక టాపిక్. సైన్స్ అండ్ నోటీస్, తర్వాత ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అండ్ ఫెసిలిటీస్, ఇదొక టాపిక్. ఇవన్నీ చదివితే నువ్వు ఫైర్ రిస్క్ అసెస్మెంట్ యొక్క టెంప్లెట్ ఆ ప్రదేశానికి అనుగుణంగా నువ్వు తయారు చేయగలవు అని అంటున్నాడు. అది ఆడ బాధ. తర్వాత కిచెన్ అండ్ ఫైర్ సప్రెషన్ సిస్టమ్, అంటే కిచెన్ లో అగ్ని యొక్క కదలికని ఏ రకంగా కంట్రోల్ చేయాలన్నది ఇందులో ఉంటాయి టాపిక్స్ లో. స్ప్రింక్లర్స్ అండ్ అదర్ వాటర్ బేస్డ్ ఎక్స్టెన్షన్ సిస్టమ్, ఆల్రెడీ ఫైర్ స్ప్రింక్లర్స్ గురించి చెప్పాను, వాటి గురించి ఒక టాపిక్. గ్యాసెస్ ఎక్స్టెన్షన్ సిస్టమ్, అంటే ప్రమాదకరమైన గ్యాసెస్ రిలీజ్ అయితే గ్యాసెస్ ద్వారా ఫైర్ హజార్డ్స్ వస్తే ఏ రకంగా కంట్రోల్ చేయాలి. జనరల్ గా దీనికి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వాడతారు. తర్వాత అదర్ ఫిక్స్డ్ అండ్ ఫైర్ ఎక్స్టెన్షన్ సిస్టమ్, అంటే ఫైర్ హైడ్రెంట్స్ గురించి. ఫిక్స్డ్ ఫైర్ ఎక్స్టెన్షన్ సిస్టమ్స్ అంటే ఫైర్ హైడ్రెంట్స్ అయినా ఉంటాయి, ఫైర్ ఎక్స్టెన్షన్స్ అయినా ఉంటాయి. తర్వాత రికార్డింగ్, ప్లానింగ్, ఇన్ఫార్మింగ్, ఇన్స్ట్రక్షన్ అండ్ ట్రైనింగ్, ప్రాపర్గా రికార్డ్ చేయడం, ప్రణాళిక అమలు చేయడం, ఇన్ఫార్మింగ్ అంటే సూచనలు ఇవ్వడం, ఇన్స్ట్రక్షన్ అండ్ ట్రైనింగ్. ఇవన్నీ చేయడం ద్వారా మీరు ఫైర్ రిస్క్ అసెస్మెంట్ యొక్క టెంప్లెట్స్ తయారు చేయగలరు. దేనికి అనుగుణంగా? మనకి ఆ టైప్ ఆఫ్ ప్రిమిసెస్ అనుగుణంగా, లేదా ఆ ప్రిమిసెస్ లో ఉండే ఉపయోగాలు అనుగుణంగా ఫైర్ రిస్క్ అసెస్మెంట్ మీరు తయారు చేయగలరు అని అంటున్నారు. ఓకే, జనరల్ గా ఇది ఒక కాంపిటేటివ్ పర్సన్స్ తయారు చేస్తుంటారు. రైట్, ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి. అయిపోయింది ఈ టాపిక్. ఇవాళ రెండు టాపిక్లు, ఈ రెండు ఇంపార్టెంటే. ఫైర్ రిస్క్ అసెస్మెంట్, ఫైర్ రిస్క్ అసెస్మెంట్ కంటే ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ ఇంపార్టెంట్, రెండు చదువుకోండి. తర్వాత కలర్ కోడింగ్ ఆఫ్ ది పైప్ లైన్స్, ఈ కలర్ కోడింగ్ ఆఫ్ ది పైప్ లైన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఉన్నాయి కదా, ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ఈ 18 బై హార్ట్ చేసేయండి, అలాగే టేబుల్ బై హార్ట్ చేసేయండి, ఎగ్జామ్ లో అప్లై చేసేయండి. ఓకే ఓకే సార్. రైట్. మీకు ఇంకేదైనా కలర్ కోడ్స్ గురించి తెలిస్తే మీరు ఇవి రాసిన తర్వాత అవి అప్లై చేసుకోవచ్చు. ముందు యాజ్ పర్ బుక్ ప్యాటర్న్ ప్రకారంగా ఈ పాయింట్స్ అన్ని రాసిన తర్వాత ఫర్దర్ గా ఇంకొన్ని తెలిసి ఇందులో మిస్ అయిన ఫ్లూయిడ్స్ ఉంటాయి, అవైనా రాసుకోవచ్చు మీరు. ఓకే, ఓకేనండి. ఇప్పుడు ఇంకా 2 minutes ఉంది, ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే, we will join at 8:30 PM. ఓకే.
Right. Okay, sir.